ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇదేనా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున చూసుకుందాం. కేసీఆర్ నువ్వు నేను సార్ మీరు సభ పెట్టింది దేనికోసము? రైతు బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయడం కోసం కదా. మరి అది పక్కన పెట్టి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసమే సభ పెట్టినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? మీరు పెట్టింది రైతు బంధు సభ కదా. మొదటి విడత ఇవ్వడానికి సభ, రెండో విడత ఇవ్వడానికి సభ. అంటే మీరు విడతల వారీగా ఇవ్వడానికి విడతల వారీగా సభలు పెట్టుకుంటూ పోతారా? కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 20 విడతలుగా 73,000 కోట్లు రైతుల అకౌంట్ లో వేశారు. మరి ఏ ఒక్క రోజు కూడా రైతు బంధు సభ, ఇది రైతు బంధు విడుదల కోసం పెడుతున్న సభ అని చెప్పేసి ఏ ఒక్క సభ కూడా పెట్టలేదైనా. మీరెందుకు సార్ విడతకు సభలు పెట్టుకుంటూ పోతున్నారు? అదేమి కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో పెట్టట్లేదే, ప్రభుత్వ సొమ్ముతో పెడుతున్నారే. ఇది కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసమే కదా మీరు పెట్టే సభలన్నీ. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. మీరు తెలంగాణ పరువు తీయకండి సార్, పుణ్యం ఉంటది. మీరు ముఖ్యమంత్రిగా హుందాగా మాట్లాడాల్సింది పోయి చెట్టుకు ఉరి తీయాలి, పాతాళంలో పాతి పెడతా, తొక్కుకుంటూ పోతా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా. ఏం మాటలు సార్ ఇవి? మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు. మీరు హుందాగా మాట్లాడాలి. కేసీఆర్ గారు ఏం అడిగారు సార్? 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడిగారు. దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు అవుతాయి, ఎప్పుడు అమలు చేస్తాం, దానికి సంబంధించి మాట్లాడాల్సింది పోయి జీవన్ రెడ్డి గారిని చేర్చుకునే దాని గురించి ఎందుకు సార్ మీ సభలో? అది రైతు సభ కదా, రైతుల గురించి మాట్లాడాలి కదా. రైతు బంధు ఎంత ఇస్తున్నాము, ఇప్పటి వరకు ఎంత ఇచ్చాము, ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్లలో డబ్బులు వేసాము, ఇంకా ఎన్ని అకౌంట్లు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని విడతల్లో వేస్తాము, ఎంత డబ్బు వేస్తాము, ఇవి కదా చెప్పాల్సింది. అవన్నీ వదిలిపెట్టి కేవలం కేసీఆర్ గారిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు ఎందుకు సార్? జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆనాడు అన్నగారు ఎన్టీ రామారావు గారు అని చెప్పి సంబోధించారు. మరి దాని వెంటనే నాదెల్ల భాస్కర్ రావు అని ఇర్రెస్పెక్ట్ గా ఎందుకు మాట్లాడారు సార్? అన్నగారు ఎన్టీఆర్ గారు అని మాట్లాడారు, మరి నాదెల్ల భాస్కర్ రావు గారు అని ఎందుకు మాట్లాడలేరు సార్? ఎందుకు? ఎవరి మెప్పు కోసం మాట్లాడారు అలా? తల్లి లాంటి పార్టీని వదిలేసిపోయారు జీవన్ రెడ్డి గారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చిందని చెప్తున్నారే. మరి మీ వెనకాల నిలబడ్డ సంజయ్ గారికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారికి దాదాపు దశాబ్దం పాటు కార్యకర్తలు ఆయన కూడా భుజాల మీద మోసారు కదా. మరి ఆయన గురించి ఎందుకో మాట్లాడలేదు సార్? మీ పార్టీలో చేరారైనా? మీ పార్టీలో 10 మంది చేరిన వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద మోసిన వాళ్లే కదా. మరి వాళ్ళని చేర్చుకునేటప్పుడు మీకు అది గుర్తుకు రాలేదా సార్? మీకు ఇచ్చిన సమయం 5 ఏళ్లు. 5 ఏళ్లలో మీరు ప్రజలకు ఏ మంచి చేద్దాం అనుకుంటున్నారో చెయ్యండి. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ నువ్వో నేనో చూసుకుందాం ఇక అంటున్నారు. కేసీఆర్ గారు మాట్లాడిన గంట సమయంలో కనీసం మీ పేరు కూడా తీయలేదు ఆయన. కానీ మీరు మాట్లాడిన 20-30 నిమిషాలలో దాదాపు 10 సార్లు కేసీఆర్ గారి పేరు తీసుకున్నారు. కేవలం మీరు కేసీఆర్ గారిని తిట్టడం కోసమే సభ పెట్టినట్టు కనిపిస్తుంది సార్. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. మీరు 6 గ్యారంటీలు